మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓం దుర్గాయై నమః. ఓం సర్వలోకై నమః. ఓం నిర్గుణాయై నమః. స్వామి, మాకు ఎలాంటి కష్టం వచ్చినా, సంక్లిష్టమైన స్థితి ఏర్పడినా మిమ్మల్నే సలహా అడగటం ఆనవాయితీ. అడిగిన వెంటనే కాదనకుండా మా మాట మన్నించి మీరు రావటం సంతోషంగా ఉంది. మా కోడలు నీలవేణి పరిస్థితి రోజురోజుకి విషమంగా మారుతుంది స్వామి. డాక్టర్లు వచ్చిపోతున్నారు. సాంప్రదాయ పద్ధతులు కూడా పాటిస్తున్నప్పటికీ తనకి మాత్రం నయం అవ్వట్లేదు. మహేంద్రవర్మ, అమ్మవారు ఉగ్రరూపం దాల్చారు. అమ్మలగన్న అమ్మను అవహేళన చేస్తే ఆ తల్లి ఆగ్రహిస్తుంది. కల్లో కూడా అలా చేయం స్వామి. అయ్యగారు, మీరు కాదు, అమ్మగారు మీ అమ్మాయి గారు వాళ్ళందరూ ఎగతాళి చేశారు. అవును కదా డాడీ, పద్ధతులు పాటించమంటే పట్టించుకోవట్లేదు. పైగా నన్ను రెచ్చగొట్టాలని పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో స్వామీజీ వారిని అడగండి. స్వామి, నీలవేణిని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఏం చేయాలి? అందరూ నాతో రండి. తారక, నువ్వు దీక్ష పూనగలిగితేనే తను కోలుకోగలిగేది. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడికి వచ్చే భక్తుల ముందు చేతులు చాచి నువ్వు భిక్షాటన చెయ్యాలి.
గారు అడుక్కోవాలా? ఏంటి స్వామి ఇలా అంటున్నారు? కుక్టేష్, నువ్వు ఆగు. స్వామి, నీలవేణి త్వరగా కోలుకోవడానికి నన్నేం చేయమన్నా చేస్తాను. ఎందుకు ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నించను. గుడి ముందు బిచ్చమెత్తుకొని ఆ వచ్చిన డబ్బులతో అమ్మవారికి పూజ చెయ్యాలి. కనీసం 11 మందికైనా నువ్వు అన్నదానం చెయ్యాలి. చేస్తాను స్వామి.